హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది దేనికంటే విజయవాడ వరద ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది, ఎంతవరకు అది ప్రభావం చూపించింది, దాంతోపాటు ప్రభుత్వ సహాయ చర్యలు కానీ పునరావాస కేంద్రాల ఏర్పాట్ల విషయంలో కానీ ఆహారాన్ని సప్లై చేసే విషయంలో ముందు చూపు ఏంటి, లేకపోతే వాళ్ళు తీసుకున్న పద్ధతులు విధానాలు ఎలా ఉన్నాయి, వరదలో చిక్కుకుపోయినటువంటి సామాన్యుల్ని ప్రభుత్వం కాపాడుతుందా వదిలేసిందా అని ఇలాగా కొన్ని అంశాల మీద నేను ఒక వీడియో చేసి మాట్లాడాను. అనుకోని రీతిలో అది దాదాపు 1,00,000కు పైగా మన ఛానల్లో చూశారు. అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా బాగా వైరల్ అయింది. అది దాన్ని వైసీపీ వాళ్ళు వాడుకున్నారు, లేకపోతే న్యూట్రల్గా ఉండే వాళ్ళు వాడారు, రకరకాల వాళ్ళు దాన్ని ఉన్న వాస్తవాలని మనం చూపించాం. ఎందుకంటే ఆదివారం ఉదయం తెల్లవారుజామున మనం మాత్రమే విజయవాడ ముంపు ప్రాంతాన్ని బుడమేరు ఎంతవరకు అయితే ముంచేసిందో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఎంతవరకు ముంచిందనేది మనమే చూపించాం ఫొటోసు, వీడియోస్ రూపంలో. అదంతా కలిపి నేను సోమవారం ఒక వీడియో చేశాను. అదేవిధంగా ఆదివారం, సోమవారం ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి ఎంతమంది ఉన్నారని చెప్పి నేను మార్చురీ కూడా వెళ్ళి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసి, అక్కడ పరిస్థితులను బట్టి చూసి నేను ఆ వీడియో చేయడం జరిగింది. ప్రభుత్వం 10ల సంఖ్యలో మాత్రమే చనిపోయారని చెప్తుంది, అది వాస్తవం కాదు. ఆసుపత్రి మార్చురీలో మాత్రం అక్కడ ఉన్నటువంటి కూలింగ్ బాక్సుల్లో అది ఫుల్ అయిపోయి బయట నుంచి ఈ శవపెట్టెల్ని ఫ్రీజింగ్ బాక్సులు తీసుకొచ్చి దాదాపు 30 బాక్సులు తీసుకొచ్చి పెట్టారు. పోస్ట్ మార్టం కూడా చేయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పంపించేస్తున్నారు అని నేను మాట్లాడా. ఇది వైరల్ అయింది. దాని తర్వాత సోమవారం నుంచి సరైన ఆహారం ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అందట్లేదని నేను, నా టీం, కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళతో నా దగ్గర ఉన్నంత కొంత డబ్బుతో నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ ఎవరు సపోర్ట్ తీసుకోలేదు అప్పటికి. కానీ నేను చేసిన సహాయం ఏంటంటే భోజనం పెట్టాను. నేను వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు ముంపు ప్రాంతాల్లో నుంచి పడవల్లో నుంచి బయటకు వస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినగలిగిన వాళ్ళు తిన్నారు. రోజుకి 500 నుంచి 1000 మందికి నేను భోజనం అయితే పెట్టాను 2 పూట్ల. దాని తర్వాత మంగళవారం మధ్యాహ్నం నుంచి మేము కొంచెం వరద తగ్గిందంటే ఇటువైపు సింగనగర్ నుంచి ఒక ట్రాక్టర్ మాట్లాడుకొని వాడికి నాకు ఇంత ఇస్తానంటే మేము వస్తామన్నాడు. మన కుర్రోళ్ళు అందరూ కూడా మనం వండుకున్న ఆహార పదార్థం కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, పాల ప్యాకెట్స్ కానీ ఇవన్నీ తీసుకొని ట్రాక్టర్ మీద వెళ్ళాం ప్రతి ఇంటికి. ఇంకో విషయం చెప్తాను, ఈ 10 రోజులు విజయవాడ ముంపులో వైఎస్ఆర్ కాలనీకి మొట్టమొదటగా ట్రాక్టర్ మీద వెళ్ళింది మేమే. కానీ నేను అవి ఎక్కడా చూపించుకోలేదు. ఎందుకు వెళ్ళలేకపోతాం? మేమే ఒక సామాన్యులు, మా దగ్గర ఏమీ లేదు యంత్రాంగం. ఒక ట్రాక్టర్ ఒకటి ఉంది, 4 కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు మేము అంతమందికి సప్లై చేశాము. ఎవరు ఎందుకు రావట్లా? వాళ్ళేమో అరుస్తున్నారు, మంచినీళ్ళు ఉన్నాయా, ఆహారం ఉందా, అన్నం ఉందా, ఫుడ్ ఉందా, బిస్కెట్ ఏమైనా ఉన్నాయా తినడానికి, చంటి పిల్లలు ఉన్నారు, పాలు కావాలి, ఏమైనా ఉన్నాయా ఇవ్వగలరని చెప్పి చీకట్లో అరుస్తా పిలుస్తుంటే మా గుండె చెల్లించిపోయి వాళ్ళ అరుపులు విని అర్ధరాత్రి 2 దాకా మేము సప్లై చేసాం. నా నెంబరు ఫేస్బుక్లో చూసి ఒక ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఆమె ఒక మెసేజ్ పెట్టింది. మా అమ్మ నాన్న ప్రకాష్ నగర్లో ఉంటారండి, కనీసం 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్, మంచినీళ్ళు ఉన్నాయో లేవో తెలీదు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు అని చెప్పేసి నాకు ఎప్పుడు చెప్పింది? మంగళవారం రాత్రి చెప్పింది ఆవిడ. నేను మా కుర్రోళ్ళకి చెప్తే మా కుర్రోళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ ట్రాక్టర్కి తాడు కట్టుకొని ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ మీద ఈ వాటర్ ప్యాకెట్స్, భోజనము, బిస్కెట్స్, పాల ప్యాకెట్లు పట్టుకొని వాళ్ళు ఇల్లు తెలీదు ఒక బార్ ఏదో కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ అనేది చెప్తే దాని పక్క సందులో నుంచి వెళ్ళాలని అన్నారు. ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు అడిగి అరుచుకుంటా అర్ధరాత్రి, టార్చ్ లైట్ కూడా లేదండి, మేము వెళ్ళాం. అరుచుకుంటా వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ అమ్మాయితో 5 నిమిషాలు మాట్లాడిచ్చి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాం. వాళ్ళతో పాటు అక్కడ పక్కన ఉన్న 3 ఇళ్ళకి ఇచ్చాం. ప్రతి ఇంటికి పిలిచిన ప్రతి ఇంటికి వెళ్ళాం. మేము నీళ్ళలో ఇంత లోతు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాం ప్రాణాలు తెగించి. నేను ఇక్కడ ఏ పార్టీకి అండ చూసుకోనో లేకపోతే ఏ పార్టీని విమర్శించాలనో కాదు. నేను ఒక రోజంతా వరదలో ఉన్నా. నేను శనివారం అర్ధరాత్రి 3 గంటలు నొక్కి వరద వచ్చేసింది. 3 గంటలకి వరద వస్తే ఉన్న సామాన్లు తీసుకొని డాబా మీదకి వచ్చి అలా ఉంచితే ఆదివారం సాయంత్రానికి ఏదో రకంగా తెలిసిన వాళ్ళు పడవ ఒకటి వస్తే ఆ పడవలో నుంచి బయటపడ్డాం మేము. ఆ బాధ నాకు తెలుసు. దీన్ని తీసుకుపోయి ఈ రోజున నేను అదే రకంగా రాజీవ్ నగర్, కండ్రిక, ప్రకాష్ నగర్ కూడా లోపలికి అక్కడ ఎవరు ఉంటారండి? అందరూ మీడియాలో సింగనగర్ అని చెప్తున్నారు.
కండ్రిక, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్లో ఎవరుంటారు? చిన్న చిత్తగా రోజుకి 200 నుంచి 300, 400 సంపాదించుకునే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇల్లు 10 అడుగుల కన్నా ఎత్తుండవు. అక్కడ దాదాపు ఇల్లు మునిగిపోయి డాబాల మీద, ఆ రేగుల చెట్ల మీద ఉన్నారు. గొడుగులు పెట్టుకొని టార్ పనులు కట్టుకొని ఉన్నారు. వర్షం పడింది 2 రోజులు, ఆ వర్షంలో అలాగే ఉన్నారు. ఏ ఒక్కరో వెళ్ళలేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, మా బంధువులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందని చెప్పేసి మేమందరం ట్రాక్టర్లో ఇవన్నీ వేసుకొని వెళ్ళాం. అప్పటికి ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి. అది ఇంకా బాగా పల్ల ప్రాంతం రాజీవ్ నగర్ అనేది, కండ్రిక అనేది. మట్టి పని చేసుకునే వాళ్ళు, స్కావెంజర్స్, ఈ టాపీ పని చేసుకునే వాళ్ళు, సెంటరింగ్ పనులు, ఈ పనులు చేసుకునే వాళ్ళు, లేబర్ పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇచ్చా నేను వెళ్ళి. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఏ ఒక్కరూ వెళ్ళలేదు అక్కడ. చిన్నపిల్లలకి డైపర్స్ ఇచ్చాం, ఆడవాళ్ళకి ప్యాడ్స్ ఇచ్చాం, దోమల పొలలు, కొవ్వొత్తులు, పాల ప్యాకెట్లు, బిస్కెట్స్, రస్కులు, బ్రెడ్ ఇవన్నీ ఇచ్చాం. వాళ్ళకి వెళ్ళట్లా. వాళ్ళకి ఏం వెళ్తుందంటే రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ట్రాక్టర్లో మంచినీళ్ళు, ఉప్మా ప్యాకెట్లు తీసుకొస్తున్నారు. లేదంటే ఎవరైనా వస్తే ఒక బస్తా 2 బస్తాలు భోజనం అవి ఇస్తున్నారు. అవి ఎక్కడ ఉంటున్నాయి? మెయిన్ రోడ్డు మీద. లోపల దాదాపు 2000, 3000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఇళ్ళు. వాళ్ళకి ఎవరికి అందట్లా. నేను అది గమనించి ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఆ ఇళ్ల మీద అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాం మేము. దాన్ని తీసుకొచ్చి వైసీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి టీడీపీ ఈరోజు ఉదయం నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. నేను చెప్పాను ఒక వీడియోలో, ఇక్కడికి ఎవరో రావట్లేదు ఆ ప్రాంతంలో అని చెప్పి నేను రాత్రి 9, 9:30 ప్రాంతంలో వీడియో రికార్డ్ చేసి కండ్రిక సెంటర్లో మాట్లాడి అప్లోడ్ చేసి అది వైరల్ అయింది. నేను వాస్తవం కాకపోతే నేను మాట్లాడిన రోజు కానీ, రోజుకు ముందు కానీ, తర్వాత రోజుకైనా సరే ఎవరైనా వెళ్ళారా, ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం నేను వెళ్ళిన చోటకి వెళ్ళినట్లు ప్రూఫ్ చూపించండి. గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి పాలు, మంచినీళ్ళకి సప్లై చేయడానికి జనాలు లేకపోతే నేను నా టీంను పంపించాను. 62వ వార్డు, 61వ వార్డు, 63వ వార్డు ఒక రోజు మేము వెళ్ళాం. ఎలా సప్లై చేస్తున్నారో కూడా మేము చూసాం. ఒక ట్రాక్టర్ నిండా పాల ప్యాకెట్లు ఇచ్చినోడికే ఇవ్వటమే. లోపలికి వెళ్ళాలంటే వద్దు, మనకు అనవసరం, మనం ట్రాక్టర్ ఖాళీ చేసుకొని బయటికి వెళ్ళాలి, మళ్ళీ ట్రాక్టర్ ఫిల్ చేసుకొని లోపలికి రావాలి, ఎవడైనా తీసుకుంటున్నాడు, అనవసరం మనకి. ఇదే చెప్పారు ఆ ట్రాక్టర్ మీద మాతో పాటు వచ్చిన వాళ్ళు. దాన్ని ఎందుకు మీరు వైసీపీ పార్టీ, నేను అసలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా, వైసీపీ పార్టీ చెందిన ఏ నాయకుడైనా నేను కలిసానా? ఎవరియో ఫోటోలు పెట్టి నా ఫోటోలు అని చెప్పడం. అలాగే పివి సునీల్ కుమార్ గారు ఏం బొకే తీసుకొని వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. కళ్ళజోడు పెట్టుకుంటే దళితులకు ఏదన్నా అన్యాయం వస్తే పోరాడతాడు. ఖచ్చితంగా నేను పోరాడతా. ఒక దళితులకే కాదు, పేదవాడికైనా సరే, ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుందంటే, వాడు ఇబ్బందులు ఉన్నాడంటే నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా నేను చేయగలిగిన సాయం నేను చేస్తా. దానికి నాకు పార్టీలతో నేను చూడను, పార్టీలతో నాకు పని లేదు. నాకు చేయగలిగింది నేను చేస్తున్నాను అంతే. దానికి మీరు మీ తప్పుని మీరు కప్పిపుచ్చుకోవడానికి నన్ను, నా టీంని వైసీపీకి అంటగట్టి టీడీపీ వాళ్ళు పబ్బం గడుపుకోవడం చాలా తప్పు. ఈ వరదల విషయంలో ప్రభుత్వం వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను దాన్నే మాట్లాడాను. నేను జరిగిన తప్పుని సరిదిద్దుకోకపోగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. అసలు ఈ టీడీపీ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్ పేజీలు కానీ, ట్విట్టర్ పేజీలు కానీ రన్ చేసే వాళ్ళని నేను ఒకటి అడుగుతున్నాను, మీరు పూర్తి సమాచారమైనా కనుక్కొని మాట్లాడండి. లేదంటే పూర్తిగా అబద్ధమైనా చెప్పండి. అటు ఇటు చెప్పమాకండి. ఎవరెవరో ఫోటోలు తీసుకొచ్చేసి సజ్జల భార్గవ్ పక్కన నుంచినది ఎవరు? ఇవాళ మీ పార్టీలో తిరుగుతున్నారు వాళ్ళంతా. సజ్జల భార్గవ్ రెడ్డితో సగం ఫోటో పెట్టారు, మరి మిగతా ఫోటో పెట్టాలి కదా. మీరు చేయలేదు, చేసిన వాళ్ళని ఇలా తప్పు పడతారా? నేను ప్రశ్నించిన తప్పేముంది? ఇదే టీడీపీ పార్టీ గతంలో చంద్రబాబు గారు కానీ, లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇట్లాగే అధికార పార్టీ ప్రశ్నించారుగా. అంటే అయితే టీడీపీ అవ్వాలి, లేకపోతే వైసీపీ అవ్వాలి, కానీ న్యూట్రల్గా ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్గా ఉండి ఎవరు ప్రశ్నించకూడదా? జరుగుతున్న తప్పుల్ని ఎవరు ఎత్తి చూపించకూడదా? ఒకవేళ ఎత్తి చూపిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? నాకు 2-3 ఫోన్ చేశారు టీడీపీ పార్టీలో, నాకు పరిచయం ఉన్న వాళ్ళలో ఫోన్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది, బెయిల్కి సిద్ధం ప్రిపేర్ అయ్యి ఉండని చెప్పాను. నేనేం చేశాను నన్ను అరెస్ట్ చేయడానికి అంటే, ఏదైనా చేయొచ్చు. నిన్ను టార్గెట్ చేశారు, ఎవరూ మాట్లాడలేదు, ఈ విషయం ఎవరో చూపించలేదు, నువ్వు ఒక్కడివే అంత రిమోట్ ఏరియాలోకి, ఎవరు వెళ్ళని ప్లేసుల్లోకి నువ్వు వెళ్ళావు, అది మేము చూసాము, మేము కూడా చేయలేకపోయాం, నువ్వు చేసావని చెప్పి. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని పార్టీ మేము అనుకోలేదని చెప్పి నాకున్న ఫ్రెండ్స్ చెప్పారు. చేయండి, ఒకవేళ అరెస్ట్ చేస్తారని చూస్తాను నేను. ఏం చేస్తారో, నేను చేసిన తప్పేంటో. నేను ఏ చంద్రబాబు గారిని తిట్టలేదు, లోకేష్ గారిని తిట్టలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టలేదు, జగన్ గారిని కూడా తిట్లా. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, అక్కడ ఇబ్బంది పడుతున్నారు, ముంపులో ఇరుక్కుపోయి, ఈ విషయాల్లో నేను చూపించాను. కనీసం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళొచ్చు అని చెప్పేసి ఏ అధికారైనా చూసి లోపల పంపిస్తే మాలాంటోడు అక్కడ దాకా రాడురా, ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను చెప్పా. నేను ఇంకా చాలా వీడియోలు అప్లోడ్ చేయలేదు. అసలు టీడీపీ పార్టీని ఎంత దారుణంగా తిడుతున్నారో టీడీపీ నాయకుల్ని, అవన్నీ నేను పెడితే ఇంకో రకంగా ఉంటుంది తెలుసా? మీ పార్టీ పరువంతా గంగలో పోసినట్లయింది. తప్పు జరిగింది, సరిదిద్దుకోండి. ఇవాళకైనా సరే
అక్కడ ఏం చేయాలి, వాళ్ళకి ఏం అందించాలి, ఇప్పుడు వస్తున్నాయి నిత్యావసర సరుకులు ఏంటి. సర్వం కోల్పోయిన కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. కండ్రిక, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్లో సర్వం కోల్పోయారు. వాళ్ళకి ఏమి ఇవ్వగలదు గవర్నమెంట్? ఈ రోజు వరకు వరదలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ప్రకటించలేదు ఈ గవర్నమెంట్. పోనీ ఆస్తి నష్టపోయిన వాళ్ళకో ఇల్లు నష్టపోయిన వాళ్ళకి మేము ఎంత ఇస్తామని కూడా లేదు. సరే తర్వాత ఒక సర్వే చేసి ఇస్తారనుకుంటాకి కనీసం ఆ భరోసా మాట కూడా చెప్పలా. ఇవేమీ చేయకపోగా మా మీద ఎందుకు బురద జల్లుతున్నారు, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నేను ఒక సామాన్యుడిని, ఒక చిన్న యూట్యూబర్ని. నేను యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యనే పెట్టుకున్నది. నాకు 5,000 మందికైనా సబ్స్క్రైబర్స్ లేరు. నేను పడిన బాధ నాకు తెలుసు. ఆ రోజు బయట పడతామా పడలేమా అనే ఇదిలో ఉంటే నేను చాలా నష్టపోయాయి ఈ వరద వల్ల. నేను ఎక్కడా చెప్పలేదు, ఎవరిని కూడా ఒక రూపాయి అడగలేదు. నేను చేసుకుంటూ పోతున్నాను. తోచిన వాళ్ళు నన్ను చూసి తోచిన వాళ్ళు తోచినంత వేశారు. లక్షలు కూడా ఏం రాల, సరిగ్గా ₹1,00,000 కూడా వచ్చుండు చెప్పాలంటే. వాటితోనే నా దగ్గర ఉన్న డబ్బులు, ఇంకా నా ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బులతోనే నేను ఇంత చేశా. ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని నేను అడిగాను అంతే. ఇది తప్ప? ఇదే తప్పు అయితే కనుక వచ్చే 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు గొంతుని నులిమేయటానికి, మాట్లాడేవాడి గొంతుని నులిమేయటానికి ప్రయత్నిస్తుందంటానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని అనగదొక్కాలనే ప్రయత్నాన్ని మీరు మాని, వీడేం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనేది ఆలోచించండి. రేపొద్దున్నే ఈరోజు నా మీద టీడీపీ వాళ్ళు పెట్టే పోస్టుల్లో రేపొద్దున్నే మీ ప్రాంతంలో భూకంపం రావచ్చు, వరదలు రావచ్చు, పిడుగులు పడి ఎవడైనా చచ్చిపోవచ్చు. అప్పుడు కూడా నాలాంటోడే కాపాడాలి. అప్పుడు కూడా నాలాంటోడే ఒక ముద్ద తీసుకొస్తాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా విజయవాడ సిటీలోనే ఇంత దారుణం జరుగుతుంటే నిమ్మకి నీరెత్తనట్లు ఉన్నారు. నిత్యావసర సరుకులు ఎప్పుడు చెప్పారండి? బుధవారం ప్రకటించారు. గురువారం లేవు, శుక్రవారం లేవు. అక్కడ శని ఆదివారం నీళ్ళు తగ్గిన తర్వాత వచ్చేయినాయి. అక్కడ రాష్ట్రం మొత్తం పంచిపెట్టారు, విజయవాడ సిటీ మొత్తం పంచిపెట్టారు. కానీ వరద ప్రాంతంలో ఉన్నవాడికి వెళ్ళలేదు. వాడికి ఒక ముద్ద ఉప్మా, ఒక ముద్ద వెజ్ బిర్యానీ, ఇంతే. అవి ఎప్పుడుకో వండుతున్నారు. వాళ్ళ చేతికి వచ్చేటప్పటికి అవి చద్దుబడిపోతున్నాయి. ఎన్ని వేల టన్నులు ఆహారం వృధా అయిందో విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఎందుకు పాడైపోయిందో తెలియదు. శ్రీకాకుళం, నెల్లూరు, కడప, అనంతపురం, విజయనగరం ఇలా దూర ప్రాంతాల నుంచి భోజనం వండుకొని ప్యాకింగ్ చేసుకొని తీసుకురావటం, ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బాధితుడికి అందే టయానికి అది పాడైపోతుంది. అందనటువంటి వాళ్ళకే నేను వెళ్ళి ఇచ్చింది. నేను పేదోడికే సహాయం చేశాను. వాడికి ముద్ద అందన వాడికే ఇచ్చాను నేను వెళ్ళి. నా స్వార్థం కోసమో ప్రచారం కోసమో దీనికోసం అయితే నేను చేయలేదు. మా కాళ్ళు జ్వరాలు వచ్చినా కానీ మేము తిరిగాం, ఆ నీళ్ళల్లోనే తిరిగాం, మురికి నీళ్ళల్లోనే తిరిగాం. ఏ ఒక్కరూ కూడా ట్రాక్టర్ దిగకోకుండానే ఆ రోడ్డు మీద నుంచోబెట్టి అయిపోయేదాకా ఈ చివరి దాకా ఇచ్చేశారు తప్ప లోపలికి ఎవరికి అందుతుంది? ఎవరు ఎట్లా ఉన్నారని చూసినోడు ఎవడు లేడు. ఈ పనికిమాలిన రాజకీయాలు టీడీపీ పార్టీ కానీ ఎవరైనా సరే చేయటం ఆపి, ఇంకా చాలా ఉంది అక్కడ. ఇంకా నీళ్ళు తగ్గలేదు. అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, P9 వరం ఈ గ్రామాలలో వాటర్ ఇంకా తగ్గలేదు. 4 అడుగులు నీరు ఇంకా ఉంది. వరద వస్తూనే ఉంది. ఎగువనున్న నీరు మొత్తం కిందకు వస్తుంది. సిటీలోకి అయితే తగ్గింది కానీ ఈ ఏరియా అంతా ఇంకా ముంపుకే ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు వెనకుండి నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి. మనిషి అన్నవాడు, అన్నం తినేవాడు ఎవడైనా ఈ మాట మాట్లాడు. ప్రజల ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ చస్తంటే ఎవరైనా ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు. మీరు చేస్తున్నారు ఆ రాజకీయాలు. పివి సునీల్ కుమార్ గారు లేకపోతే వినీలో లేకపోతే వైసీపీ వాళ్ళు ఇంకోటి చేయట్లా, మీరే చేస్తున్నారు. మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బురద తీసుకొచ్చి ప్రతి ఒక్కడి మీద జల్లుతున్నారు. అందుకే ఈ పనికి మాలిన ఈ ప్రచారాలు ఆపుకోండి. మీతో పాటు కలిసి మేము పనిచేసాం. అక్కడ మీకన్నా ఎక్కువ పని చేసాం, మీకన్నా ఎక్కువ సర్వీస్ అందించాం. ఇవాళ లారీలు పెద్ద డంపర్లు నిండా ఆహార పదార్థాలని బస్తాలు తీసుకెళ్ళి పారేస్తున్నారు. ఎందుకు మిగిలిందంతా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్తున్నారు కదా, మా దగ్గరికి ఎవరు రాలేదు, మా దగ్గరికి నేను ఒక్కడనే చెప్పాను ఆ మాట. నాకు తెలిసిన ఒక పాప ఇంటర్ చదువుతుంది. బోట్లో వస్తుంటే బోటు తిరగబడిపోయి వాళ్ళ నాన్నగారు పడిపోయాడు, కాపాడలేదు. ఈ పిల్లని మాత్రం తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ముందుగానే ఉంది శవం, వాళ్ళ నాన్న శవం. పాములు, కప్పలు అన్నీ ఎక్కుతున్నాయి. బయటికి మాత్రం ఎవరు తీలా. నీళ్లు తగ్గిన తర్వాతే వెళ్ళి చనిపోయిన డీకంపోజ్ అయిపోయి ఉబ్బిపోయిన తర్వాత తీసుకొచ్చి విజయవాడ మార్చురికి తరలిస్తే ఎఫ్ఐఆర్ చేయలేదు,
పోస్ట్ మార్టం చేయలేదు, జస్ట్ ఆ బాడీని అలా ఇచ్చి దహన సంస్కారాలు చేశారు. ఒక కూతురు తండ్రికి తలకొరివి పెట్టింది తెలుసా. వాళ్ళ అమ్మ మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, తోడబుట్టిన వాళ్ళు, అతని భార్య కానీ అతని తల్లి కానీ ఎవరు లేరు, కేవలం ఒక కూతురే. ఆ కూతురు తండ్రి బయటకు వచ్చారు పడవలో, ఆ కూతురు మిగిలింది, ఆ తండ్రికి తలకొరివి పెట్టింది. ఇంత దౌర్భాగ్యం అండి ఇది. ఇంతకన్నా దౌర్భాగ్యమైన చర్యలు చేసింది గవర్నమెంట్. నా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కనీసం ఆ అమ్మాయిని వాళ్ళ తండ్రి దహన సంస్కారాలు అయిన తర్వాత ఆ అమ్మాయిని పునరావాస కేంద్రానికో లేకపోతే అమ్మ ఇదిగో తినటానికి అని చెప్పి కూడా లేదు, రోడ్డు మీదే వదిలేశారు. అమ్మాయి ఒకతే కదా, చాలా మందిని అదే పరిస్థితి. నేను గట్టిగా మాట్లాడతాను, మళ్ళీ అన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయి, నేను మాట్లాడే ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉన్నాయి. నేను చూపిస్తా, ప్రతి ఒక్కటి చూపిస్తాను. నెల రోజులైనా 2 నెలలైనా నేను చూపిస్తాను. మీరు కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా, ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ఆగను. నాకు ఏ వైసీపీ పార్టీయో, జనసేన పార్టీయో, టీడీపీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఒక సామాన్యుడిని, ఒక అంబేద్కరిస్ట్గా నేను సర్వీస్ చేశాను. దానికి నాకు ఆ పార్టీని, ఈ సంఘాలని, ఆ సంఘాలని పొలవద్దు. చెప్పుకుంటాం. అంబేద్కరిస్టులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, మాతో కలిసి పనిచేసేవాళ్ళు, లేకపోతే మేము వేరే వాళ్ళతో కలిసి పనిచేసి చాలా ఉన్నాయి. దానికోసం మీరెందుకు భుజాలు తడుముకొని పంచులు తడుపుకుంటున్నారు? ఆలోచించి ఇలాంటి పనికి మాలిన ప్రచారాలు మానుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది. వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు పట్టిందేమో జగన్మోహన్ రెడ్డిని సైకో జగన్ అంటానికి. చంద్రబాబు గారినో లేకపోతే కూటమి ప్రభుత్వాన్నో ఎక్కువ టైం కూడా పట్టదు. మీ హనీమూన్ పీరియడ్ 6 నెలలు పూర్తయ్యేలోపే చంద్రబాబు గారిని సైతాన్ బాబు అంటారేమో. ప్రజలు ఆ పరిస్థితుల్లో ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ విపత్తులు, హత్యలు, మానభంగాలు ఇవి జరుగుతున్నాయి. విజయవాడకి ముంపు, గుంటూరుకి ముంపు, పశ్చిమ గోదావరి, కొల్లేరు ముంపు, ఇప్పుడు పిఠాపురం. ఏనాడు రాని ప్రాంతాల్లో ఇంత విపరీతమైన వస్తుంది. అవి చేయకోకుండా ప్రచారం ఎందుకు, తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఉన్నదే మాట్లాడుతున్నాం కదా. మీరు చేస్తే మేము ఎందుకు మాట్లాడతాం? మీకు కూడా మేము భజన చేస్తాం. అబ్బా చంద్రబాబు జయము అని చెప్పి మేము పాటలు పాడతాంగా, షో చేసి కన్నీళ్ళు తుడవటానికి. అంతమంది ఆడవాళ్ళు తిట్టారు, ఏం చేశారు మాకు ఎవడొచ్చాడు మా దగ్గరికి. వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారా? జైలు సరిపో వాళ్ళకైతే తిరగబడతారు జనాలు, ప్రభుత్వం కూలిపోద్ది. ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తే. ఇలా చేశారని చెప్పేసి వైసీపీ పార్టీని ఆడుకొని నిందించి ఏలెత్తి చూపించిన టీడీపీ పార్టీ ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. బాయ్.